పెద్దానలు అన్నారు గాని ఎండలు మళ్ళా దంచుడు చాలా అయిందబ్బా. ఇయాల ఏమన్నా కొట్టిందా మరి రేపెట్లుంటదో. సరే ఇక హెడ్లైన్స్ చూస్తే ఇయాల్టి వార్తలకు పోదాం. కవితక్క తెరిచింది కొత్త ఆఫీసు, ఖండించింది బాపుకు నోటీసు. ప్రాంతీయ పార్టీల ఇంటోళ్ళ లొల్లి, మొత్తం చెప్తాం షర్మిలక్క కాంచెల్లి. పెరుగుతున్న కరోనా కేసులు, పాటిస్తే మంచిదట జాగ్రత్తలు. సందులేదు తిరుపతి కొండ, భక్తులే యాదగిరి గుట్ట నిండా. మల్లన్న కాలేజీల ఎరైటి పబ్లిసిటీ, తిరుగులేని భవిష్యత్తునిచ్చే కోర్సులతో విజ్ఞానం పంచే విద్యా సంస్థలను స్థాపించు, రేపటి సమాజాన్ని నిర్మించు. మల్లారెడ్డి మీరు మంచిగా నజరేసిండ్రో లేదు, ఈ 6 రోజుల సంధి కవితక్క ఏడుకుపోయినా వెనకమర్ల గులాబీ జెండాలు లేవు, కారు కార్యకర్తలు ఉంటలేరు. అక్క ఫోటోలు ఉంటే బాపు ఫోటోలు, వెనకాలుండి జై కొట్టేటోళ్ళు సుత బీఆర్ఎస్ పలుకు లేదు గాని అధ్యక్షుల వారినైతే జోరుగా తలుస్తాండ్రు. లెక్క చూస్తుంటే జాగృతి పేరుతోటి ఇక జోరు చూపించేటట్టుందిలా. రైట్, కవితక్క కొత్త ఆఫీస్ తెరిచిందుల్లో. హైదరాబాద్ బంజారాయిల్స్ లా అక్కోల ఇంటికి ఆనుకునే జాగృతి ఆఫీసు. బీఆర్ఎస్ పార్టీ తోటి సంబంధం లేకుండా ఈడికెళ్లి జాగృతి మీటింగ్లు పెట్టి సర్కార్ మీద కొట్లాడుతుందట ఎమ్మెల్సీ మేడము. ఇన్ని రోజులు అశోక్ నగర్ ఆఫీస్ ఉంటే ఇప్పుడు ఎక్కువ మీటింగ్లు అవుతాయి కాబట్టి ఈడనే కొత్త ఆఫీస్ ఓపెన్ చేసింది అన్నట్టు. ఇంత ముఖ్యమైన కార్యానికి కార్ లీడర్లు ఒక్కలంటే ఒక్కరు కూడా రాలేదు, అంత జాగృతి కార్యకర్తలే. బాపు పోటవ, జయశంకర్, అంబేద్కర్, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే నడిమిట్ల తెలంగాణ తల్లి బొమ్మ పెట్టింది ఆఫీస్ లా. కేసీఆర్ గారికి ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అయి నిలబడతదని చెప్పి కేసీఆర్ గారి మీద ఈగ వాలితే కూడా ఊరుకోము. కేసీఆర్ సార్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే పార్టీలో ఎవరు ఎందుకు మాట్లాడతలేరు అని క్వశ్చన్ చేసింది కదా, ఇలా గాముచ్చట్లు మాట్లాడింది. 5 నాడు సార్ కమిషన్ ముంగటికి పోతుంటే ముందు నాడే కవితక్క ధర్నా చేస్తుందట ధర్నా చౌకులా. తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి మీద మీరు ఇవాళ నోటీసులు ఇవ్వడం అంటే యావత్తు తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే. 1 కోటి ఎకరాల మాగాణం తెలంగాణ చేసినందుకు కేసీఆర్ గారికి ఇలా మీరు నోటీసులు ఇచ్చిండ్రా? బాపు కోసం మాట్లాడింది కానీ అన్నం ముచ్చట ఎల్లబెట్టకుండానే ఎల్లమే వెళ్ళిపోయింది. అయితే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ముచ్చట వాజిబేనట. ఖుద్దు సెంటర్ మంత్రి బండి సంజయ్ సారే చెప్పిండు. మళ్ళా కవితక్కను అరెస్ట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీతో కలవడానికి ప్రయత్నం చేసింది. కానీ మేము దరిదాపులో నాణ్యాలమే వాళ్ళని. అరే అవినీతి పార్టీ, అది కుటుంబ పార్టీ, ఏ విధంగా కలుపుకుంటాం? 3 రోజుల కాంచెల్లి ఈ లొల్లి నడుస్తుంటే ఇలా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి సార్ గిట్లా అన్నాడు. ఈ పార్టీ ఫౌండర్స్లలో నేను ఒకరిగా కూడా మాట్లాడుతున్నా. కుట్రపూరితంగా చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని, దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పార్టీలో ఇంత జరుగుతుంటే అధ్యక్షుల వారు ఎందుకు సపోర్ట్ చేస్తలేడు సారు? మా నాయకుడు అన్ని విషయాలను గమనిస్తూ ఉంటాడు. తప్పకుండా వారు సరి అయినటువంటి సందర్భంలో సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఇయాల్టికి అయితే గింతే, రేపేమైతుందో మరి. కల్వకుంట్ల ఆర్ స్టేషన్ ఆధ్వర్యంలో 4 పత్తా ఆట నడుస్తుంది. హరీష్ రావు గారు, కవిత గారు, కేటీఆర్ గారు, సంతోష్ రావు గారు 4 పత్తా ఆట నడుస్తున్నది. దీనిలో కేసీఆర్ గారు జోకర్ ప్రెస్ పెట్టారు. జాతీయ పార్టీలంటే ఢిల్లీలో అధ్యక్షుడు, రాష్ట్రానికో అధ్యక్షుడు, అన్ని పనులు సగబెడతానికి ముఖ్యమైన లీడర్లు ఉంటారు. అధ్యక్షుల వారి పనితనం మంచిగా లేకుంటే బాజప్తా మార్చి పడేస్తారు, ఇంకోళ్ళని పెట్టుకుంటారు. ఒకళ్ళ పోటీకి చాలా మంది వచ్చిండ్రనుకో ఎలక్షన్లు గిన పెడతారులా. అంతే కదా మరి, పార్టీ అంటే అందరు పొత్తులు అన్నట్టు ఉంటది. ఇదంతా బీజేపీ, కాంగ్రెస్ అసొంటి జాతీయ పార్టీలా తతిమ్మై ఇగో గిట్లా. కవితక్క తిరుగుబాటుతోటి ప్రాంతీయ పార్టీల ఫ్యామిలీ పాలిటిక్స్ మీద చర్చ నడుస్తుంది. జగన్ తెనకకు పోతే జగనన్న పార్టీ, అన్న జైలుకు పోతే చెల్లె షర్మిలమ్మ పాదయాత్ర చేసింది, పంకకు పవర్ వచ్చింది, అధ్యక్షుడు సీఎం సీట్లకు ఒక్కున్నాడు. అంత కష్టపడితే నన్ను చూస్తలేడు, ఇల్పిస్తలేడని వైసీపీకి టాటా చెప్పి తెలంగాణలో పార్టీ పెట్టి ఎలక్షన్ల ముంగట కాంగ్రెస్ లో కలిపేసి మళ్ళా ఆంధ్రాలో రాజన్న బిడ్డలు కొట్లాడితే కొడుకుకు అధికారమే వాయే. మహారాష్ట్రలో ఎన్సీపీని 2 ముక్కలు చేసింది అధ్యక్షుడు శరద్ పవార్ కాస తమ్ముని కొడుకే. పెద్ద
పెద్దనాయన మీద మలరవాడి బీజేపీ తోటి చేతులు కలిపి పార్టీని చీలగొట్టి చిన్న సీఎం అయిండు అజిత్ పవార్ సారు. అదే మహారాష్ట్రలో బాల్ ఠాక్రే బతుకున్నన్ని రోజులు శివసేన తరికే అలాగుంటుండే. అటెంక కొడుకు ఉద్ధవ్ ఠాక్రేకు తమ్ముని కొడుకు రాజ్నాథ్ ఠాక్రేకు పురిగల్వక మహారాష్ట్రలో నవనిర్మాణ్ సేన పుట్టింది. ఇప్పుడు శివసేన 2 గ్రూపులు అయింది. అదే రే ముచ్చట. ఇక బిహార్ లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పాస్వాన్ ఉన్నప్పుడు మంచిగానే ఉండే. పెద్ద మనిషి కాలం చేసినాక పెత్తనాల కాడ పంచాయతీల ఈ పార్టీలకెళ్ళి బయటకెళ్లి తమ్ముడు కొత్త పార్టీ పెడితే కొడుకు చిరాగ్ పాస్వా సెంటర్ మంత్రి. ఇప్పుడు ఆర్జేడీని తీసుకుంటే లాలూ తాతకు శాత కాకుండా అయినాక ఇద్దరు కొడుకులు కీసులాడితే చిన్నోడు తేజస్వి యాదవ్ పార్టీని నడిపిస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీలో కూడా గసంటిలో లై సల్లబడ్డది. ప్రాంతీయ పార్టీల్లో ఇద్దరు పిల్లలు ఉంటే ప్రమాదమే. చంద్రబాబు ఒకే కొడుకు బతికిపోయినాడు. లోకేష్ బాబు కూడా దేవాంశ్ బాబు ఒక్కడేనులో. ఒరిస్సాను 24 ఏళ్ళు వెళ్ళిన బీజు జనతాదళ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ సారు పెళ్లి చేసుకోలే కాబట్టి ఇప్పటికైతే ఏ లొల్లి లేదు. బెంగాల్ సీఎం మమతమ్మ కూడా లగ్గం చేసుకున్నందుకు వారసులు లేరు గాని తృణమూల్ కాంగ్రెస్ మీద మేనల్లుడి పెత్తనం ఉంది. ఇక తమిళనాడు డిఎంకేలో వారసత్వం వారు నడిచి ఇప్పటికైతే అంత నిమ్మలంగానే ఉంది. జయమ్మ కాలం చేసినాక వారసులు లేనందుకు అన్న డిఎంకేల గ్రూపులు కొట్టి పార్టీ ఆగమయ్యే కాడుకొచ్చింది. కర్ణాటక జేడీఎస్ లో జరంత కిసరబసర్ అయినా అన్నదమ్ములు మంచిగానే మెసులుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీ మాయావతి మేడం కూడా ఒంటరి కాబట్టి మేనల్లుని వారసుడు అని చెప్పి అటెంక వద్దన్నది. ప్రాంతీయ పార్టీల కథ ఎట్లుంటుందో కామ్రేడ్ నారాయణకు బగ్గేరుకున్నట్టున్నది. వాళ్ళ ప్రాపర్టీలు వాళ్ళ పలుకుబడి అవన్నీ వాళ్ళ కుటుంబానికే పోవాలి తప్ప ఆ పార్టీలో ఎంతమంది ఎంత సేవ చేసినా ఎంత త్యాగం చేసినా ఎంత సీనియర్ వాళ్ళకి పోదు. ఏదున్నా కొడుకో బిడ్డనో అల్లుడో మన్మడో మన్మరాలు అంతేగాని ఎన్నేళ్ళైనా ఎంత సీనియర్ లీడర్ అయినా అధ్యక్షుడు కాలేడు, సీఎం సీట్లో కూకోలేడు. చూడాలి మరి మన బీఆర్ఎస్ పార్టీలు ఏమైతుందో. ఆదిత్య 369 అని అప్పట్లో ఓ సినిమా వచ్చిందుల్లా. హీరో టైం మిషన్ ఎక్కితే వెనకట రాజుల కాలానికి పోతాడు. విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణ దేవరాయలు ఎట్లా ఏలిండో చూసొస్తాడు. అదే టైం మిషన్ ఎక్కితే రేపు ఏం జరగబోతుందో ముందే చూసే భవిష్యత్ కాలానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే మన మల్లారెడ్డి సారు టైం మిషన్లకు పోతే అది 100 ఏళ్ళకి వెనుకకు తోలుకపోయింది. ఆది శంకరాచార్యులు ఏం ఉపదేశం ఇస్తున్నాడో ఈయనుండ్రే. తిరుగులేని భవిష్యత్తునిచ్చే కోర్సులతో అద్భుతమైన విద్యా సంస్థల్ని స్థాపించు మల్లారెడ్డి. తథాస్తు. అటెంక బుద్ధుడు ఏమని బోధించిందంటే విజ్ఞానం పంచే విద్యా సంస్థలను స్థాపించు. హేడికెళ్ళి పోతే చాణక్యుడు రాజ్యాన్ని నిర్మించే విద్యావంతుల్ని తయారు చెయ్యి మల్లారెడ్డి. ఇప్పుడు వివేకానందుని కూడా కలిసిండులో. విజ్ఞానం పంచే విద్యా సంస్థలను స్థాపించు. మదర్ తెరిసా గాంధీలు కూడా చెప్పినాక ఆకలరా అబ్దుల్ కలాం సారు. అద్భుతమైన టెక్నాలజీతో కోర్సులతో రేపటి సమాజాన్ని నిర్మించు మల్లారెడ్డి. దేశంలో పేరు పోయినోళ్ళంతా సలాలు ఇస్తే వాళ్ళ మాట కాదనలేక పాలమ్మి పూలమ్మి కష్టపడి కాలేజీలు పెట్టిండు అన్నట్టు. మీ అందరి ఆశయాలను నిలబెడతాను. అందరు లెక్క మా కాలేజీలో షరీక్ గారని ఉద్దర ఉపన్యాసాలు ఇవ్వకుండా ఏఐ టెక్నాలజీ తోటి ఎరైటీ వీడియో తీసి పబ్లిక్ లకు ఇడిచిండు అన్నట్టు. మల్లారెడ్డి గారి పబ్లిసిటీ అంటే అట్లుంటది. మళ్ళా విజ్ఞానం పంచే విద్యా సంస్థలను స్థాపించు. అరే ఏంది తమ్మి గంత మంచిగా మాట్లాడినా ముత్తమంది చేపెట్టి టీవీలో చూపించిండ్రు, ఇంకింత వెయ్యాలి కదా. కావాలంటే మీ సార్కు ఫోన్ చేస్తా కానీ పేపర్లా నా ఫోటో పెద్దగా రావాలి చూడు. అట్లా కాదు కానీ ఏం మాట్లాడితే ఎక్కువ పబ్లిసిటీ వస్తుందో నువ్వే చెప్తే గదే మాట్లాడతా అని విలేకరులను ఒక్క తీరులో బతిమలాడుతుంటారు. లీడర్లకు కావాల్సిందే ప్రచారం కదా. మరి ఇదంతా ఒగలెక్క. ఈ నడుమ అన్ని పార్టీల లీడర్లు రూట్ మార్చిండ్రబ్బా. ఎట్లా అంటే చిట్చాట్ల కథ ఎట్లున్నదంటే ఇలేకలు రావాలి కానీ వీడియోలు తీయద్దు, కడుపులు ఉన్నదంతా కక్కుతాం గానీ కెమెరాలు పెట్టద్దు, పొల్లు ఒకట పొల్లు పొల్లు తిడతాం గానీ ఫోన్ లో రికార్డ్ చేయొద్దు. ఎవరినో ఎందుకు కవితక్కనే తీసుకోరాదుండ్రే. ఇంటికి ఇలేకలరం పిలుచుకొని రామన్నకు సూటి పెట్టి బీజేపీలో బీఆర్ఎస్ ను కలిపేస్తారని, లేఖలు లీక్ చేసిన గ్రీక్ వీరుడని, ఇంటి ఆడబిడ్డని సోషల్ మీడియాలో తిట్టిస్తుండని, మా పార్టీ కోవర్టులే నన్ను ఓడగొట్టిండ్రని, బాపుకు నోటీసులు ఇస్తే ఎందుకు మాట్లాడతలేరని, నల్లికుంట్ల రాజకీయాలు నాకు తెలియని ఎన్నో మాట్లాడితే ఏది రికార్డ్ కాలే. కానీ టీవీలో బ్రేకింగ్, సోషల్ మీడియాలో షేకింగ్, పేపర్లో తాటికాయంత అక్షరాలతో అక్క ఎంత పబ్లిసిటీ కోరుకున్నదో అంతకు 2 వాళ్ళు ఎక్కువనే వచ్చింది. గమ్మత్ ఏందంటే అంత పెద్ద ముచ్చట్లు అంతగానని చెప్పినామే కెమెరాల ముంగట్టుకొచ్చి అవి తప్ప ఏవేవో మాట్లాడిపోయే. తెల్లారి పేపర్లో ఒక వార్త వచ్చి అందరు దాని మీద విరుచుకపడితే లేలే నేను అనలేదు, మీడియా తప్పుగా రాసింది.
మీడియాకి తప్పుగా అర్థమైందని చెప్పుకోవడం. ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టుర్రి. కవితక్కనే కాదు, ముఖ్యమంత్రి సారు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అన్ని పార్టీల లీడర్లు అది ఇదే కథ. ఏదన్నా సీక్రెటో ముఖ్యమైన ముచ్చటనో చెప్పాలంటే చిట్ చాట్ అని ఛాయ్ దాపించుకుంటా చెప్పవలసిందంతా చెప్తారు. అది మీడియాలో వచ్చి రచ్చ అయిందనుకో ఎమ్మటే నాలుక మర్రేసి చెల్ అంత గల్లతో నేనెందుకు గట్లంట ఈ లేఖలరే తప్పు రాసిర్రు, నేను అన్నట్టయితే వీడియోలు చూపించాలని అల్కగా తప్పించుకునే ఉపాయము. మనసులున్న మాట నేటు కంటానికి బుగులు పడేటోళ్ళు అది అనలేదని చెప్తానికైతే కెమెరాల ముంగటికి నూరుకొస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే చిట్ చాట్ అనేది జల్లెడతోటి నీళ్లు తెచ్చుడు అన్నట్టే. వాతావరణం మారిందంటే సర్దులు జ్వరాలు పిలవకుండానే వస్తాయబ్బా. ముక్కుగారుడు తుమ్ముడు ఇండ్లల్లో ఆవిరి పడుతుంటారు. జ్వరం వస్తే జ్వరంత పెయినప్పులు సుతుంటాయి 2-3 రోజులు. మంచిగా గరం గరం వండుకొని తినాలి, గరం నీళ్ళే తాగాలని జాగ్రత్తలు చెప్తుంటారు. కానీ ఈ టైంలో వచ్చే సర్దులు జ్వరాలు మామూలుగానే వస్తున్నాయా లేకుంటే గదొచ్చి షేక్ హ్యాండ్ ఇస్తుందా అనేది తెలియకుండా అవుతుంది. వామ్మో, ఈ వైరస్ మళ్ళా జోరు పెంచింది కదా. దేశంలో 2700 మందికి అంటుతే 7 జీవిడిచిండ్రట. అందరు సుత వయసు మీద పడ్డోళ్ళే. కేరళలో 1100 కేసులు దాటితే మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్ లో 223, తమిళనాడు, కర్ణాటకలో 150 కేసులు, బెంగాల్లో 100 దాటినాయి. రాజస్థాన్ లో 50 మందికి, ఉత్తరప్రదేశ్ లో 40 మందికి, పాండిచ్చేరిలో 25, హర్యానాలో 20, ఆంధ్రాలో 16, మధ్యప్రదేశ్ లో 10 మందికి అంటిందట. మన తెలంగాణ ముచ్చటేంది అంటారా, 3కి వచ్చింది రాష్ట్రం మొత్తం మీద. అయితే ఇప్పుడు ఉన్నది వీక్ అయిన వైరస్, సో మ్యూటేషన్స్ అవుతున్నాయి. వీక్గా ఉన్న వైరస్ కాబట్టి మనకి మైల్డ్ సిమ్టమ్స్ ఉండి హాస్పిటలైజేషన్ తోటి పని లేకుండా ఉండే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. గదన్నట్టు ఇప్పుడు ఉన్నది బలం లేని వైరస్. ఆల్రెడీ 2 డోసుల వ్యాక్సిన్ తీసుకుంటే చాలా మంది బూస్టర్ డోస్ కింద 3వ సూత వేసుకోబట్టిది. పెయిల సరిపోని తాకతుంది కాబట్టి ఈ వైరస్ తో అయ్యేది ఏం లేదు, బుగులు పడాల్సిన పని లేదని చెప్తున్నారు డాక్టర్లు. ఏరే బీమార్లు ఉన్నోళ్ళు, పెద్ద మనుషులు మందులు ఎక్కువ తిరగకుంటే మంచిది అంటున్నారు. ఆనకాలం శురువైంది కదా, ముసుర్లకు ముక్కుగారుడు, పరిచం పట్టుడు, జ్వరాలు వచ్చుడు అవుతుంటది. ఎమ్మటే డాక్టర్ ను కలవాలి, రాసిచ్చిన మందులు వాడాలి. కేసులు పెరుగుతున్నాయి కాబట్టి జర పైలం మరి. తెల్లారితే అయితారం కదా, మటన్ చికెన్ దుక్నాలకు పోతే ఓ స్టీల్ టిఫిన్ డబ్బా పట్టుకోవర్రి. దుక్న పైన ఓ 2 ముక్కలు ఎక్కువనే వేస్తాడు. మళ్ళా ఊకుకే పిలేట్లు ఎవడు అడుగుతాడని ఇంట్లో సుత ప్లాస్టిక్ కంటల తినుడు బంద్ పెడితే మంచిది. బండిలా ఓ సంచి పెట్టుకుంటే ప్లాస్టిక్ కవర్లు ఇంటికి రాకుంటూ ఉంటాయి. సరే సరే మాకు తెలుసు కానీ అసలు వార్త ఏందో చెప్పు అంటురా, చూడుర్రి మరి. ఇటు సార్లు అటు మేడాలు, చేతిలో స్టీల్ ప్లేట్లు, నీళ్ళ గిలాస, వరుసగా లైన్లు కట్టి బంతి పువ్వ తింటున్నారు. ఇండ్ల కొత్తేముంది అంటారా? ప్లాస్టిక్ వాడొద్దు, ప్రకృతిని కాపాడాలి, స్టీల్ ప్లేట్లనే భోజనం చేయాలి, నీళ్ళ కోసం స్టీల్ గిలాసులు, బాటల్లే వాడాలని చెప్తున్నారు. వీళ్ళంతా నల్గొండ జిల్లాల సర్కార్ టీచర్లు. ఈ ఏడు పిల్లలకు చెప్పే పాఠాల మీద ట్రైనింగ్ క్లాసులు పెడితే ప్లాస్టిక్ తోటి జరిగే నష్టాల మీద సుతా అందరికి చెప్పాలని డిసైడ్ అయినరు. ప్లేట్లు, గ్లాసులు ఎవ్వలి ఆళ్ళు ఇంటికాంచెలే తెచ్చుకున్నారట. అందరూ తమ స్టీల్ ప్లేట్లు తెచ్చి వినియోగించుకోవడం అనేది ఒక మంచి పరిణామం. టీ సమయంలో కూడా కేవలం వారు తీసుకొచ్చుకున్నటువంటి గ్లాసులని వాడుతూ పర్యావరణాన్ని కాపాడడానికి మేము కృషి చేస్తా ఉన్నామని తెలియజేస్తూ, ఎట్లుంటది మరి, అంటలు, ప్లేట్లు, చాయ్ కప్పులు, గిన్నెలు సగులం ప్లాస్టికేనాయే. ఇంట్లో గవ్వే వాడుతున్నాం, దావత్లకు పోయినా గవ్వే. ప్లాస్టిక్ వల్ల చాలా క్యాన్సరు, భయంకరమైన జబ్బులు రావటం వల్ల దాన్ని నిరోధించవలసిన బాధ్యత. అయినా ఇయాల రేపు ప్లాస్టిక్ లేని ఇల్లుందా? ఆష్టానికి తప్పది కానీ ఎంత తక్కువ వాడితే అంత మంచిది. అరే గింత ముఖ్యమైన ముచ్చట ఎట్లా మర్చిపోయినానుల్లా, చూసేయండి. మధ్యప్రదేశ్లో రాణి అహల్యాబాయి 300వ జయంతి పండుగకు పోయిండు మోడీ సారు. అప్పట్లో మహారాణి ఏలుబడి ఎట్లుండే, దుష్మన్లతోని ఎట్ల కొట్లాడిందో యాద్ చేసి రాణిగారి పేరు మీద 300 రూపాయల సిక్క, పోస్టల్ స్టాంప్ విడుదల చేసిండు. మెట్రో రైలు, గాలి మోటార్ డిపోలకు కొత్త కారిడార్లు చాలు చేసి 483 కోట్లతోటి డెవలప్మెంట్ పనులు అరుచుకున్నాడు. ఇక మహిళా స్వశక్తీకరణ మహాసమ్మాన్ కార్యంలా మన మహిళల బలం, బలగం ఎట్లుంటదో సాటింపేసిండు.
మన నారీ శక్తిని సవాల్ చేసి ఉగ్రవాదులు ఆళ్ల కాలే కొరివి పెట్టుకున్నారు. ఆపరేషన్ సింధూర్ తోటి మహిళా ఆఫీసర్లు టెర్రరిస్టులను ఏసి పడేసిండ్రని మస్తు తారీఫ్ చేసిండు మోడీ సారు. आतंकवादियों ने भारत की नारी शक्ति को चुनौती दी है और उनके आकाओं के लिए काल बन गई है काल. తొవ్వెంట పోతుంటే 10 రూపాయలు కనబడ్డాయి అనుకోర్రి, అటు ఇటు చూసి ఎమ్మటే జేబులేసుకుంటారు. బండి మీద పోతుంటే ఎవరిదన్నా ఫోన్ కింద పడితే చూడంగానే స్విచ్ ఆఫ్ చేసి జేబులేసుకుంటారు. గిట్లనే ఎవరిదన్నా చైన్ తగి పడిపోతే అబ్బా మా పంట వండిందిరా అనుకొని బంగారం దుక్కునాన్ని కురుకుతారు. పుక్కట్లు వస్తుందంటే ఎవరు ఇచ్చి పెడతారు మరి? ఆ పూటకు తప్పించుకుంటే మనకే ఫాయిదా అనుకుంటారు ఎవ్వలైనా. కానీ గీ అన్నలు అట్లా కాదుల్లో. 3 బస్సులు 3 ప్యాసింజర్లు 19 లక్షల సొమ్ము. పబ్లిక్ పైకం పైలంగా అప్పచెప్పినందుకే ఈ సన్మానం. సూర్యాపేటల ఒక అక్క బస్సుల బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోతే కండక్టరు డ్రైవరు డిపో వాళ్ళకి చెప్పి వాపస్ ఇప్పించిండ్రు. అండ్లా 6 లక్షల 20 బంగారం ఉన్నదట. శంషాబాద్ గాలి మోటార్ డిపోకెళ్లి పట్నం వస్తున్న బస్సుల ఒకలు 8 లక్షల బంగారం ఉన్న సంచి మర్చిపోతే ఎమ్మటే అప్పచెప్పిండ్రు. మాదాపూర్ శిల్పారామం దగ్గర ఒక అన్న బ్యాగ్ ఇడిచిపెట్టిపోతే అండ్లున్న 3.5 లక్షల పైకం ఇచ్చేసిండ్రట. ఎవ్వరు చూడలేదు కదా అని జేబులేసుకోకుండా నియతిగా డ్యూటీలు వేస్తున్నందుకు ఆర్టీసీ ఎండి సజ్జనర్ సారు గిట్ల తారీఫ్ చేసిండు. మునుపు కూడా అచ్చంపేటకెళ్లి హైదరాబాద్ వస్తున్న బస్సుల 13 లక్షల ఇలువగల సొమ్ము అప్పచెప్పిండు గీ అన్న. బస్ స్టాప్ వచ్చిందని దిగే ఆత్రంలా పబ్లిక్ బ్యాగ్ లో ముచ్చట మతికొస్తలేనట్టుంది. ఆర్టీసీ బస్సు కాబట్టి పైకం వాపస్ వస్తుంది. అదే ఇంకే బండిలనైనా కష్టమే. బస్సులు దిగేటప్పుడు ఆత్రమాత్రం చేయకుండా ముందే బ్యాగులు దగ్గర పెట్టుకోర్రి జరా. పిల్లలకు సెలవులు రాని ఎటన్నా ఓదంగాని దసరాకైతే 10 రోజులు ఇస్తారు. మంచిగా టైం దొరుకుతుంది. సంక్రాంతి అప్పుడు చూద్దాం. ఆరం బయటికి పోయినా పిల్లలకు బడి పోకుంటుంటది. శనారం సెలవే కదా పోయొద్దాంలే. అయితారం తప్ప ఈలు కాదు, వచ్చే వారం పోదాం. ఇగో గిట్లుంటది. ఊర్లకైనా టూర్లకైనా గుళ్ళకాడ మొక్కులకైనా సెలవులున్న టైంలోనే పెట్టుకుంటారు. ఎండాకాలం తాతీలు వచ్చిన కాంచి గుళ్ళకు పోయొచ్చుడు బగ్గనే పెరిగింది. మరి చూద్దాం పాండ్రి అంతటా ఎట్లున్నదో. తిరుపతి కొండ భక్తులతో నిండింది. క్యూ లైన్లు నిండిపోయి బయటికి 2 కిలోమీటర్ల దూరం లైన్లు కట్టిండ్రు. వీకెండ్ అయ్యే వరకు బగ్గొచ్చిండ్రు. ఇంకో 10 రోజులైతే బడిపోరలకు ఎండాకాలం సెలవులు అయిపోతుండే. మళ్ళా ఆనాకాలం చాలయ్యే. ఈలు కుదరదని ఇప్పుడే పోయొస్తున్నారంతా. తెలుగు రాష్ట్రాలకెళ్లే కాదుల్లో, అటు తమిళనాడు కర్ణాటక భక్తులు సుత లైన్లు కడుతున్నారు. ఫ్రీ దర్శనానికి 1 రోజు పడుతుందట. భక్తులకు ఏడ తిప్పలు కాకుండా ఎప్పటికప్పుడు తాగుతానికి నీళ్లు పాలు అన్నప్రసాదాలు ఇస్తున్నారు. దగ్గరుండి సౌలతులు అరుచుకుంటున్నారు గుడోళ్ళు. 1,00,000 మంది భక్తులు ఉన్నారు. క్యూ లైన్స్ దాదాపు 2 కిలోమీటర్ల పొడవున ఉన్నాయి. దర్శనం కూడా చాలా ఫాస్ట్ గా చేపిస్తున్నాము. ఒక్కనాడే 1,00,000 మంది అంటే చూడుర్రిగా. మామూలు రోజుల్లో 70-80 వేల మంది వస్తారట. మన యాదగిరిగుట్ట నరసన్న గుడికి శితం వచ్చిండ్రు భక్తులు. దర్శనానికి 2 గంటలకు మీదనే పడుతుందట. తుర్తిగా దర్శనం చేసుకొని లడ్డు ప్రసాదాలు తీసుకొని గుడికాడ 4 ఫోటోలు దిగి ఇంటి బాట పడుతున్నారు అంతా. చూసిండ్రు కదా. ఇక ఇవాళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటాం. మళ్ళా నమస్తే.